నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను శివాని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఆ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వి అసెంబ్లీలో హస్తం పార్టీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఆయన ఎన్నిక లాంఛనమే ఇంతవరకు బాగానే ఉన్న రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్న వేళ హైకమాండ్ మను సింఘ్విని ఎందుకు ఎంపిక చేసింది ఏం ప్రయోజనాలు ఆశించి ఆయనను పెద్ద సభలకు పంపుతుంది దీనిపై ఇప్పుడు చర్చ సాగుతుంది రచ్చ అవుతుంది ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పాటించిందా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపేందుకు పలు పేర్లు పరిశీలించిన హస్తిన పెద్దలు చివరకు అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేశారు. ఆ తర్వాత పరిణామాలన్నీ ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా చకచకా సాగిపోయాయి. పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రానికి వచ్చిన సింఘ్వి వరుసగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీలు నిర్వహించారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. అప్పటికే ఉన్న హైకమాండ్ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించి ఎమ్మెల్యేలంతా సింఘ్వి అభ్యర్థిత్వానికి ఓకే చెప్పారు. సీఎల్పీ తరపున తీర్మానం చేశారు. సీఎం సహా ముఖ్య నేతలంతా వెంట రావడంతో 4 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు సింఘ్వి. తెలంగాణ ఎమ్మెల్యేలంతా తన అభ్యర్థిత్వానికి ఓకే చెప్పడంపై సంతోషం వ్యక్తం చేశారాయన. Let me start by thanking the Congress party, the Congress president, former Congress presidents Sonia Gandhi and Rahul Gandhi, Ms. Priyanka Gandhi, the top leadership of the Congress party for nominating me. It's indeed a privilege, a very deep and humbling privilege to be asked to try and represent Telangana. I had extremely warm and fruitful meetings today with the Honorable Chief Minister, with the Honorable Deputy Chief Minister, with the senior leadership, with Mr. Keshav Rao and many others. And just now at dinner, we met the entire cross-section of MLAs, MLCs and MPs. As I said, it's a humbling and a truly special privilege to be able to represent Telangana in the country's highest deliberative body, the Parliament. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకున్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక లాంఛనమే. అందులో మరో ప్రశ్నకు సందేహానికి తావులేదు. అయితే ఇక్కడ వినిపిస్తుందల్లా రాష్ట్రం నుంచి ఏఐసీసీ నేతను, అందులోనూ సింఘ్విని ఎందుకు పెద్దల సభకు పంపుతున్నారన్నదే కీలక ప్రశ్న. ఇదే అంశంపై విస్తృతంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసిన సింఘ్వికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. పార్టీకి ఆయన దీర్ఘకాలంగా సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2006, 2018లో 2 సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రముఖ న్యాయవాదిగా ఎంతో పాపులర్ అయిన సింఘ్వి సేవలు పార్టీకి ఎంతో ఉపయోగపడతాయన్నదే హస్తం హైకమాండ్ ఆలోచన. కొన్ని నెలల క్రితమే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కాగా అందులో ఒకటి ఏఐసీసీ కోటాగా తీసుకోవాలని భావించారు. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కారణంగా అప్పుడు 2 ఇచ్చేశారు. ఇప్పుడు కూడా పోటీ అదే స్థాయిలో ఉండడంతో ఎవరికిచ్చినా కొంతమేర అసంతృప్తి ఉండొచ్చన్న ప్రచారం సాగింది. పైగా ఇటీవలే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు సీనియర్ నేత కె కేశవరావు. ఫలితంగా ఆశావహుల సంఖ్య మరింత పెరిగింది. ఇవన్నీ ఆలోచించిన హస్తిన పెద్దలు సింఘ్విని రంగంలోకి దించారు. నేరుగా హైకమాండ్ పోటీలో ఉండడంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. సింఘ్విని రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దించడం వెనుక రాష్ట్ర నాయకుల మధ్య పోటీ లేకుండా చూడడం ఒక కారణమైతే విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం మరోటి అన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లైనా విభజన చట్టంలోని సమస్యలు కేంద్రం పరిష్కరించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి తరుణంలో సింఘ్వి లాంటి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుణ్ణి రాజ్యసభకు పంపడం ద్వారా ఇరు కోర్టుల్లో అటు పెద్దల సభలో తెలంగాణ వాణి బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ఏఐసీసీ
అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింఘ్వి గారిని నిర్ణయించడం జరిగింది. సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను, శాసనమండలి సభ్యులను, లోక్సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను అందరిని కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మన్ సింఘ్వి గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రాజకీయాలతో పాటు న్యాయపరమైన అంశాల్లో తనకున్న సుదీర్ఘ అనుభవం ఉపయోగించి ఇటు సుప్రీంకోర్టులో, అటు రాజ్యసభలో తెలంగాణ విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు సింఘ్వి. ఈ విషయంలో హైకమాండ్ తనకు అప్పగించిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని వెల్లడించారు. I'm proud. I'm privileged. I cannot be more privileged to be part of this youngest state with an ancient culture, ancient heritage, a youthful, dynamic, energetic chief minister, and one of the most pulsating economic centers of India. So it is a very special privilege and pride. And I can only say that every part of me, I am otherwise a senior advocate in the courts, but I will be an advocate for Telangana. I want my voice to speak for the change which Telangana is seeing and will see. And I can only try to be the most strongest voice of support for Telangana in the deliberative body, the highest in our country, the Parliament of India. కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు ఇలా ఉంటే విపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంతో మంది అర్హులైన నేతలుండగా ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం సరికాదంటున్నాయి. స్థానికంగా ఉన్న నేతలకు అన్యాయం చేయడం తప్ప ఇది మరోటి కాదని విమర్శిస్తున్నాయి. ఇది ఇవాల్టి ఇన్సైట్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.